ప్రేమ పరిశుద్ధమైన తండ్రి, నమ్మకం దేవా, జీవముగల మా రాజా, జీవాధిపతి, సర్వ సృష్టికి ఆధారభూతుడైన గొప్ప దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించే కృపను బట్టి రాజా మీ పాదాల దగ్గర సాయపడుతున్నాం. మేము స్తుతించే భాగ్యం నా తండ్రి మాకు అనుగ్రహించినందుకై రాజా వందనాలు స్తోత్రాలు. నేటి దినమైన తండ్రి, సర్వమానవాళి నా తండ్రి మీ పాద సన్నిధులు మేము స్తుతించి ఆరాధించటకు సిద్ధపడుతుండగా నా తండ్రి, వారందరి స్థుతుల మీద ఆశ్రయుడు కమ్మనిస్తుందిగా తండ్రి ప్రార్థిస్తుంటున్నా. నాయన కృప చూపించండి, దయ చూపించండి. నాయన పాడవలసిన పాటలు చూపించండి, లేఖన భాగాన్ని చూపించండి. నాయన నా తండ్రి నీ సన్నిధికి తీసుకొచ్చిన నీ బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు. నాయన నా తండ్రి సజీవ లెక్కలో ఉంచి నా తండ్రి మమ్మల్ని కాపాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇటు దినాన్ని చూడలేక ఎంతోమంది నా తండ్రి లోకముల నుంచి వెళ్ళిపోయినారు. నాయన అట్టి స్థితిలో మమ్మల్ని ఉంచకుండా నా ప్రభువా మీ సన్నిధిలో సజీవ లెక్కలో ఉంచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించటకు నా తండ్రి మమ్మల్ని ఆయతపరిచిన విధానాన్ని బట్టి రాజా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఇట్టి స్థితిలో మేము ఉన్నామంటే మా యొక్క గొప్పతనం కాదు, కానీ నా తండ్రి కేవలం మీ ఉచితమైన ప్రేమ కృప ద్వారానే నా తండ్రి మమ్మల్ని నా తండ్రి బతికిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. పాడవలసిన పాటలు చూపించండి, లేఖన భాగాలు చూపించండి. నాయన మీ మహిమార్థం వాడుకోవాల్సిందిగా కూడికంతలో తోడుగా ఉండి నడిపించమని ప్రభువా వేడుకుంటూ సహాయపడమని నాయన నీ సన్నిధి వైపు చూస్తూ నాయన మీ పాదాల దగ్గర సహాయపడుతూ మిమ్మల్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 166. పాట సంఖ్య పెద్ద పుస్తకాల్లో 166. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, పడమాటికి తూర్పెంత దూరము, పాపములనియు దూరపరచెను. పడమాటికి తూర్పెంత దూరము, పాపములనియు దూరపరచెను. తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడల జాలి పడును. తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడల జాలి పడును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా,
నిన్ను మేలులతో తృప్తిపరచున్, నీ యౌవనమును తనపరచును. నిన్ను మేలులతో తృప్తిపరచున్, నీ యౌవనమును తనపరచును. బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు. బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమం, మనము నిర్మింపబడిన రీతి మంటి వరామని ప్రభు ఎరుగును. మనము నిర్మింపబడిన రీతి మంటి వరామని ప్రభు ఎరుగును. గడ్డి పువ్వు వలెను నది మన బ్రతుకు, గాలి వీచగా అది ఎగిరి పోవున్. గడ్డి పువ్వు వలె ఉన్నది మన బ్రతుకు, గాలి వీచగా అది ఎగిరి పోవున్. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వం, స్థిరపరచే తన సింహాసనము, సర్వలోకమును ఏలుచుండే. స్థిరపరచే తన సింహాసనము, సర్వలోకమును ఏలుచుండే. నీ ఆజ్ఞలను పాలించెదము, నా ప్రాణమా ప్రభును స్తుతించుమా. నీ ఆజ్ఞలను పాలించెదము, నా ప్రాణమా ప్రభును స్తుతించుమా. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సాదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. మనం ఆరాధనకి వెళ్ళక మనకు మనం బైబిల్ ఎత్తి బైబిల్ పల్లె కొట్టకుండా ఈరోజు ఎవరైతే మరి ఇక దినభాగాన్ని చదివినారో వారు బైబిల్ ఎత్తి బైబిల్ పల్లె పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఆరాధనలోనికి వెళ్ళకమునకు ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధమైన లేఖన భాగాల నుంచి కొద్ది భాగం చూసుకొని మనం ఆరాధనలోనికి వెళతాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం, దావీదు కీర్తనలు 40వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మార్చి చదువుకుంటాం. దావీదు కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు మార్చి చదువుకుంటాం. యెహోవాకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించెను. దిగటగల దొంగ వెలుగు నుండి ఆయన నన్ను పైకెత్తాను. నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచను. తనకు స్తోత్ర రూపము కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకించెదరు.
గర్విష్ఠులని త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారిని లక్ష్య పెట్టక యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములు, ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పదననుకుంటున్నా. అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకం దేవా, జీవముగల మా రాజా యేసయ్య, ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన నా తండ్రి, ఆరాధన కొరకు సహాయకరంగా నా తండ్రి మీ కృపను అనుగ్రహించవలసిందిగా దేవా వేడుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే దావీదు ఎంతో గొప్ప రాజు, చక్రవర్తి, ఆయన ప్రవక్త, ఆయన గాయకుడు, లేక ఆయన అనేక రకాల్లో ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా ఆయన అంత గొప్ప రాజు, అన్ని యుద్ధాలు జరిగించిన వ్యక్తి ఎవరూ లేరు. రాజుల కాలంలో అంతకుముందు కానీ లేదంటే ఆయన తర్వాతలు కానీ అన్ని యుద్ధాలు, యెహోవా యుద్ధాలు జరిగించిన వ్యక్తి ఎవరు లేరు. ఆయన అన్ని యుద్ధాలు జరిగించటం వల్లనే ఆ సొలొమోను కాలంలో బహు నెమ్మదిగా దేశమంతా ఎంతో విశాలత కలిగి ఉన్నట్లుగా మనం సొలొమోను ఆయన యొక్క గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఇక్కడ చూసినట్లయితే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలో అంటాడు 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తిన. నాశనకరమైన గుంట, దొంగ ఊబి. ఈ లోకములో మానవుడు తన యొక్క అపరాధాల చేత, పాపాల చేత చెడిపోయి పడిపోయి నాశనానికి జోగి ఆ యొక్క పాతాళములు, ఆ యొక్క గుంటలో పడే స్థితిలో ఉన్నాడు, పడిపోయిన స్థితిలో ఉన్నాడు, పడిపోయినాడు. కాబట్టి దేవుడు ఆయన యొక్క దక్షిణాస్తం ఉంచి ఆయన లేపినట్లుగా మనకు కనబడుతూ ఉంది. నాశనకరమైన గుంటలో నుండి నన్ను రక్షించినాడు. అది ఎలాంటిదంట? దొంగ ఊబి, జిగుటు గల దొంగ ఊబి. దానిలో పడిపోతే ఇంకే వ్యక్తి కూడా తన స్వతగా రాలేడు. ఎందుకంటే అది ఊబి. ఒక కాలు తీసుకునేసరికి ఒక కాలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి స్థిరత లేదు. అలాంటి భయంకరమైన గుంటలో నుంచి ఆయన రక్షించినాడు, నన్ను కాపాడినాడు, నన్ను స్థిరపరిచినాడు అని దావీదు గారు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తిని యేసేపును ఆ గుంటలో వేసినారు. ఆదికాండం మనం 37వ అధ్యాయంలో చూస్తే 20వ వచనంలో ఆయన ఏమంటాడంటే, చూడండి ఆ మాట చూసుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయము 20వ వచనం. వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పదము. అప్పుడు వీని కలలేమగునో చూతుము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వీని చంపి చనిపోయిన స్థితి. ఆ గుంట ఏంటంటే చనిపోయిన స్థితి. మానవుడు చనిపోయిన వాడిగా ఉంటున్నాడు ఈ లోకంలో. మానవుడు ఈ లోకంలో చనిపోయిన వాడిగా ఉంటున్నప్పుడు దేవాదేవుడు అయినట్టే ఆ దేవుడు ఆయన ఈ యొక్క పడిపోయిన మానవుని, చెడిపోయిన మానవుడిని, ఈ గుంటలో పడిపోయి పాపానికి, నాశనానికి జోగినటువంటి ఈ మానవుడిని ఆ గుంటలో నుంచి లేవనెత్తినట్లుగా మనకు కనబడతా ఉంది. అన్నలో సహించుకున్నప్పటికీ, అన్నలు కొట్టినప్పటికీ, అన్నలో గుంటలో వేసినప్పటికీ దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఒక ప్రణాళిక, ఒక సంకల్పము, ఆయన ఉద్దేశము ఆ యేసు ఎడల ఏ విధంగా నెరవేర్చబడిందో మానవుని ఎడల కూడా దేవుడు ఉన్న ఉద్దేశాన్ని బట్టి దావీదు గారు కూడా ఆ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు. నాశనకరమైన గుంటలో నుంచి ఆయన నన్ను రక్షించినాడు. ఎందుకయ్యా ఆయన ఆరాధించాలి, ఎందుకయ్యా ఆయన స్తుతించాలి, ఎందుకయ్యా ఆయన్ని పూజించాలి అంటే విషయం ఇది. నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయన నన్ను రక్షించినాడు. చూడండి 40వ అధ్యాయం
2వ వచనం లాస్ట్ భాగం చదవండి. నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచను. స్థిరత్వం లేని జీవితంలో ఉన్నాడు మానవుడు. స్థిరత లేదు. ఎందుకంటే ఆ యొక్క కాలు పెడితే వెళ్ళిపోయే లోకంలో ఉన్న ఆ వ్యక్తిని ఆయన లేవనెత్తి పైకి తీసి ఆ గుంటలో నుంచి ఎప్పుడైతే లేవనెత్తినాడో ఆ వ్యక్తిని ఏం చేసిందంట? బండ మీద నిలిపినాడు. ఆయన బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచినాడు. స్థిరత్వం లేదు. అందుకే అంటాడు పేతురు, నీవు నా బండ మీద సంఘాన్ని కట్టుదు అంటాడు. తర్వాత మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, ఆ వరదలు వచ్చిన వాన కురిసిన ఆ ఇంటి మీద కొట్టాను కానీ ఆ ఇల్లు పడిపోలేదు. ఎందుకు పడిపోలేదు? అది బండ మీద కట్టబడింది. స్థిరత్వం ఉంది. ఒకప్పుడైతే స్థిరత్వం లేదు. ఒకప్పుడైతే జారిపోయే గుణము. ఒకప్పుడైతే నశించిపోయే వ్యక్తులుగా ఉంటున్నాం. రండి, కీర్తన గ్రంథము 30వ అధ్యాయము. కీర్తన 30వ అధ్యాయము 8వ వచనం. 30వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీకే మొరపెట్టేదిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతులోనికి దిగిన నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నేను స్తుతించిన నీ సత్యమును గురించి అది వివరించునా అంటాడు. ఈ సత్యాన్ని గురించి అది వివరించలేదు. నేను గోతులోనికి దిగితే నా ప్రభువా లాభం ఏంటి? కనుక నేను నిన్ను స్తుతించేదానికి, నిన్ను ఆరాధించేదానికి, నిన్ను పూజించేదానికి నన్ను ఆ గోతులో నుంచి లేవనెత్తినావు. నా పాదాలను బండ మీద స్థిరపరిచినావు. 139 చూడండి. కీర్తనల గ్రంథం 139. క్షమించండి, 40వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం. నా పాదమును బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచిన వాడిగా ఉంటున్నాడు. 116 కీర్తనలు 116 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కనుకనే నిన్ను ఆరాధిస్తున్నాను, కనుకనే నిన్ను పూజిస్తున్నాను. దేవా, నేను జారిపోకుండా నీవు నా పాదాలను స్థిరపరిచినావు, బండ మీద నిలిపినావు. అందుకే అంటాడు భక్తుడైనటువంటి వాడు ఈ విధంగా పాడుతున్నాడు. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పాక్షము చేర్చెన్, అక్షయముగా తన పాక్షము చేర్చెన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసినాడు, ఎత్తైన స్థలంలో నిలిపినాడు. కనుకనే నేను ఆరాధిస్తుంటున్నాను. నా పాదాలను కదలనీయడు, నేను జారిపడకుండా ఆయన నన్ను స్థిరపరిచినాడు. అందుకొరకే ఆయన ఆరాధిస్తుంటున్నాను. రండి, 40వ అధ్యాయము కీర్తన 40 3వ వచనం. తనకు స్తోత్ర రూపమగు కొత్త కీర్తన మన దేవుడు నా నోట నుంచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త కీర్తన. కాబట్టి ఆయన కొత్త కీర్తన నా నోట నుంచినాడు. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5, 9, 10 కలిసి ఉన్నాయి కాబట్టి చదవండి. ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి జన్మలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తూ గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడెదరు. పాత పాటలు లేవు. అందుకని దేవుని ఆరాధిస్తున్నాను. నా నోట కొత్త కీర్తన ఇచ్చినాడు దేవుడు. ఆయనకి సమస్తమును నూతనమని చెప్పంటాడు. ప్రకటన గ్రంథం 21లో 2:5 చూస్తే ఆయన ఏమంటాడంటే సమస్తమును ఇదిగో క్రొత్తమైపోయాడు. మన కొరింథీయుల్లో చూసినట్లయితే కాగా ఎవరైతే క్రీస్తునని ఉంటాడో వాడు నూతన సృష్టి అంటాడు. పాతవి లేవు, పాతవి గతించిపోయినాయి. కొత్త యెరూషలేము, కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త పాట. వాడు ఆ 29 పెద్దలు కూడా వారు ఆ విధంగా పాడుతూ వచ్చినారు. మా నోట కొత్త కీర్తన ఇచ్చిండు దేవుడు అని చెప్పి దావీదు గారు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కనుకనే ఆయన ఆరాధిస్తున్నాను, ఆయన ఘనపరుస్తున్నాను, ఆయన పూజిస్తున్నాను. దేవుడు నా నోట కొత్త కీర్తన ఇచ్చినాడు. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను. సముద్రం ఎక్కడ లేదు. కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చేసినాయి. పాత భూమి లేదు, పాత మనసు లేదు. ఇక నువ్వు పొద్దాక పాడిందే పాడరా, దాసరు అంటానికి లేదు. కొత్త పాట పాడాలి. దేవుల్లో ఉన్నావు కాబట్టి దేవుణ్ణి కొత్తగా స్తుతించాలి, దేవుణ్ణి కొత్తగా ఆరాధించాలి. దావీదు ఆ విధంగా ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుడు తనకు స్తోత్ర రూపమగు కొత్త కీర్తన నా నోట నుంచినని చెప్పి అంటున్నాడు. ఆ తర్వాత చూడండి 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు నా యెడల జరిగించిన ఆశ్చర్య కార్యాలు, ఆశ్చర్య క్రియలు ఎంతవంటే ఎంతో గొప్పవి. నేను వాటిని వివరించుతున్ననుకుంటున్నా. అవి ఎంతో గొప్పగా ఉన్నాయి. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము లేక యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. 9:6 యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడెను. ఆయన ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడు. ఆయన గొప్ప కార్యాలని మనము వివరించలేము. కనుకనే దావీదు అంటున్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యక్రియలు చేసేవాడు. ఆ విధంగా నా జీవితంలో దేవుడు ఎంతగానో ఆశ్చర్యక్రియలు చేసినాడు. చూడండి ఆ మాట 40వ అధ్యాయము, కీర్తనలు 40వ అధ్యాయము 5 లాస్ట్ వచనం చదవండి. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి ఎలాగున్నాయంట? లెక్కకు మించినవి, లెక్క పెట్టలేను. దేవుడు మన ఎడల చేసిన క్రియలు, కార్యాలు ఏమన్నా మన వల్ల అయితే లెక్క పెట్టడానికి. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా ఆయన సన్నతించము, యెహోవాను సన్నతించము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేన్నైనా మర్చిపోతావేమో, ఎప్పుడైనా మర్చిపోతావేమో, ఎక్కడైనా మర్చిపోతావు. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు నీవు మరవద్దు.
వాటిని లెక్క పెడదామంటే అవి లెక్కకు మించినవి. చూడండి, 139 కీర్తనల గ్రంథం 139 17. కీర్తనల గ్రంథము 139:17. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పది. వాటిని లెక్కించేదని అనుకుంటేనా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. అవి లెక్క పెడదామంటే అది ఎట్లుందంట, ఇసుక కంటే ఎక్కువగా ఉన్నవి. ప్రభువా, నీవు నా ఎడల జరిగించే క్రియలు, కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, నీవు నాకు చేసిన మేళ్ళుని నేను వివరించి చెప్పుదని అనుకుంటున్నా. అవి లెక్కకు మించినవి. నేను చెప్పలేను నాయన, నీవు నా ఎడల జరిగించిన క్రియలు నేను నిన్ను వివరించలేను. అందుకొరకై దేవుని స్తుతించాలా, అందుకొరకై దేవుని ఆరాధించాలా. అదే అంటున్నాడు అబ్రహాముతో. అంటాడు దేవుడు, అబ్రహామా లే, నీవు నీ దేశం నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే ఆయన ఏమంటాడంటే, అయ్యా నాకు ఇంత ఆస్తి ఇచ్చినావు, ఇంత ఇచ్చారు కానీ నాకు ప్రయోజనం లేదు, నాకు కుమారుడు లేడంటే, అబ్రహామా రా, నీ చేతనైతే లెక్కపెట్టు. 15వ అధ్యాయము 5వ వచనము చదవండి ఎవరైనా. ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనము. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగవునని చెప్పాను. నీ సంతానం అలాగ విస్తరించుద్ది, అలాగుంటుంది. నీవు లెక్క పెడతావా? లెక్క పెట్టు. నీ చేతనైతే, అయ్యో నేను లెక్క పెట్టలేనయ్యా, ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టలేను, సముద్ర ఇసుకరేణువులను లెక్క పెట్టలేను. నీ సంతానం ఆ విధంగా ఉంటుంది. దావీదు గారు సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుడు నా ఎడలో జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, క్రియలు, ఆయన చేసిన మేళ్ళను నేను వివరించదని చెప్పుదని అనుకుంటే అవి ఎంతగానో లెక్కకు మించినవి. ప్రభువా, నేను లెక్క పెట్టలేనయ్యా, నువ్వు నా ఎడల చేసిన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నేను లెక్క పెట్టలేను, నా వల్ల కాదు. కనుక నేను నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను, నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాను. నీకు సాటి అయిన వాడు ఎవడు? చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం లాస్ట్ భాగం. ఒక్క మాట చదవండి, లాస్ట్ 5 లాస్ట్. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు, కనుక నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ప్రభువా, నిన్ను స్తుతిస్తుంటున్నాను. యెహోవా, నిన్ను పూజిస్తుంటున్నాను. ఆయన ఆలోచన అదే, దావీదు గారి ఆలోచన. ఏం చేసిండట? ఆయన జిగటి గల దొంగ ఊబిలో నుంచి ఆయన నన్ను పైకెత్తినాడు, నా పాదాల్ని బండ మీద నిలిపినాడు. 3వది, తనకు స్తోత్ర రూపము కొత్త కీర్తన ఆయన నా నోట నుంచినాడు. 4వది, ఆయన నా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు ఎంతో గొప్పవి. 5వది, వాటిని వివరించి చెప్పుదని అనుకుంటున్నా అవి నాకు మించినవి ప్రభువా, లెక్కకు మించినవి. 6వదిగా, నీకు సాటి అయిన వారు లేడు, అందుకని నిన్ను స్తుతిస్తుంటున్నాను, అందుకని నిన్ను ఆరాధిస్తుంటున్నాను. ఆ విధంగా ప్రభువుని మనం స్తుతించి ఆరాధించేటట్టు సహాయం చేయనుగాక. మనం ఆరాధనలోకి వెళ్ళక మునుపు ఒక చిన్న పల్లవి పాడుకొని ఆరాధనలోకి వెళ్తాం. యేసుపాదంగా రండి. నూట 63 పెద్ద పాటల పుస్తకంలో 163 పాట పల్లవి మొదటి వచనం లాస్ట్ వచనం పాడుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు, నిత్యము ఆయన కీర్తిన నోట నుండ, నిత్యము ఆయన కీర్తిన నోట నుండ, సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను
యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. శ్రమలన్నిటిలో నాతో నుండి శ్రమలన్నిటిలో నాతో నుండి చేరదీసి నన్ను ఆదరించి ఆరాధించేదనెల్లప్పుడు సన్నతించేదను ఎల్లప్పుడు సన్నతించేదను ఎల్లప్పుడు నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను. నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను. నాకు ప్రభుడవైన కాపరివై నాకు ప్రభుడవై నా కాపరివై నా జీవితములను నావు నిజముగా నిన్ను పొగడెదను సన్నతించెదను ఎల్లప్పుడు సన్నతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తిన నోట నుండి నిత్యము ఆయన కీర్తిన నోట నుండి సన్నతించెదను ఎల్లప్పుడు సన్నతించెదను ఎల్లప్పుడు. మనము ఒక 15 నిమిషాలు ఆరాధనలో ప్రవేశిస్తాము. ఆ సమయంలో ఈ యొక్క వీడియో కాల్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో వారు కూడా మీ సమయాన్ని గమనించుకొని ఎక్కువ మంది ఉంటే కొద్ది సమయం ఆరాధించండి. ఆ విధంగా ఒక పావు గంట అంటే 15 నిమిషాలు మీకు టైం ఇవ్వబడుతుంది. ఆ టైంలో మీరు దేవుణ్ణి ఆరాధించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. మన
అదే ప్రభావ మీ యొక్క దయ, మీ యొక్క కోరిక, మీ యొక్క చిత్తమైన ప్రభావ ఆ విధంగా మా ప్రభావ ఆయన యేసు ప్రభావ గమనం తీసుకుంటున్నారు మా దేవ యేసు తండ్రి ఆయన లోకమనే బాబు లోకంలో మా ప్రభావ సొంత వారే ప్రభావ ఎన్నో చిత్రం పెట్టారు రోజుకొని ప్రభావ మన పైకి వస్తే మనం ఎక్కడ ఉంటాం, మన ఇంట్లో నిలవగలమా, మన ఈ స్థితిలో అయితే ఎప్పుడు ఉంటాం. మన తండ్రి అంతగా ప్రేమించింది ఏ వాళ్ళ పులోకం ఉన్న మా తండ్రి అంతగా ప్రేమించింది మా ప్రభావ నా ఎడ నా తండ్రి లేకపోతే ఎక్కడుండే దయతో చేసే జీవితాన్ని నన్ను కూడా ఆ విధంగా విశేషంగా ఆరాధిస్తూ దేవా చేసే ఆ విధంగా ప్రభుత్వం మీరు లేవనైతే మా ప్రభావ ఆ విధంగా నన్ను ఆయన అంతేకాదు మా ప్రభావ సింహాసనం కూర్చొని పెట్టారు మా ప్రభావ రాజ్య పరిపాలన చేశారు మా ప్రభావ రాజులని అధికారుని దేశాన్ని అధికారిగా చేశారు మా ప్రభావ ఆయన ఆయన యొక్క జీవితంలో ప్రభావ గొప్ప కార్యం జరిగించారు. ఈరోజు నా తండ్రి ఈ సంఘంలో సమాజంలో మా ప్రభావ నన్ను హెచ్చరించడం మా ప్రభావ మీ గొప్ప ఉద్దేశం బట్టి ప్రభావ ఆ ఉన్నతమైన స్థితిలో మీరు నన్ను తీసుకునేందుకే ప్రభావ నేను ఆరాధిస్తున్నాను. మా దేవా మా ప్రభావ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మా ప్రభావ ఆయన లేఖనాలు మా ప్రభావ ఆయన ప్రభావం ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మా ప్రభావ వాక్యాలను మా ప్రభావ మా నిమిత్తమైన ఆసక్తి మా ప్రభావ ఆయన పట్టుకుంటూ చూసినగా నేను ఎప్పుడు కాదు మా ప్రభావ ఆయన ఇస్రాయేల్ ఎవరు ఉన్నా లేదు మా ప్రభావ అట్లా అయోగ్యతను అన్నయ్య ప్రభావ మీరు రక్షించారు ఆయన ముట్టుకుంటూ దేవుడుగా ప్రభావ ఆయా భాషను మాట్లాడారు, ఆయా జనాలు మా ప్రభావ నన్నుగా ఒకగా చేసింది మా ప్రభావ. ఈరోజు మా ప్రభావ మీ యొక్క పరిశుభ్రమైన ఆలయం విస్తరించినట్టు మీరు కనపరుస్తున్నారు. మీరు నాకు ఇచ్చిన సత్యనానికే మా ప్రభావ ఆరాధిస్తున్నారు. ఇంత గొప్ప మహాదేవుడికి మా ప్రభు నేను ఏమి సంతోషపెట్టగలను మా ప్రభావ, ఏమి లేదు పడ్డది నా యొక్క స్థుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ప్రేమనము తండ్రి నేను కూడా మీరు నాకు గొప్ప సమయాన్ని ప్రధానం బట్టి నా సూత్రాన్ని తెలుసుకుంటున్నాను. నా ప్రభావ నేను తండ్రి నా శ్రీకరణ తండ్రి ఈ లోకంలో నా ప్రభావ ఎంతగానో ఆయన తండ్రి దిగిపోయి పడిపోయి చెడిపోయి నా ప్రభావ నా యొక్క పాప చేత అపరాధాలు చేస్తున్న తండ్రి నేను ఈ లోకానికి ప్రవాసమైంది నా ప్రభావ మరి అన్ని మరణకరమైన స్థితిలోనే ఉన్నప్పుడు నా ప్రభావ మీరు నా వైపు చూపించినారు నా తండ్రి, మీరు కనికరించినారు నా తండ్రి, నన్ను లేవనెత్తిన కులనిచ్చిన బట్టి నా ప్రభావ. అంతేకాదు నా తండ్రి నా యొక్క అడుగులు తండ్రి పట్ట మీద ఆయన నా పాదాలు నిలిపిన విధానాన్ని బట్టి రాజాంగంలో ఆరాధిస్తుంటున్నాను, మిమ్మల్ని పూజిస్తుంటున్నాను, మిమ్మల్ని కనపరుస్తుంటున్నాను. ఆయన ఒక దేవుడిగా నా తండ్రి మీరు నాకు దొరికినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కాదా తండ్రి ఏమని మిమ్మల్ని చూపించగలరు, ఏమని మిమ్మల్ని ఆరాధించగలరు. అంతేకాదు నా తండ్రి మరి రాజులేని యాజక సమూహంలో మీ సొత్తైన ప్రజలు నేను కూడా ఒకటిగా చేరి ఆయన నా తండ్రి ఆయా ప్రజల నుంచి ఆయన ఏర్పడుతున్న నీ సంఘంలో మీ బిడ్డలైన వారి నా తండ్రి మరి సంఘంలో నన్ను చేసిన మీ కుటుంబం బట్టి నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన నా తండ్రి ఆయా జనంలో నుంచి నా తండ్రి స్వరక్షణ నుంచి సంపాదించిన సంఘంలో నన్ను చేసిన మీ కృపను బట్టి మీ ప్రియాన్ని బట్టి నాయనను ఆరాధిస్తున్నాను, మిమ్మల్ని కనపరుచుకుంటున్నాను. అంతేకాదు నా తండ్రి వారి నన్నుట కొత్త కీర్తన నా తండ్రి కొత్త పాట నా నోట ఉంచినందుకై దేవా పాతలన్నీ గర్తించుకుంటు నా తండ్రి సంవత్సరం నూతనముగా చేసిన కృపలన్నింటిని బట్టి నాయన చూపు మాట ప్రవర్తన సంవత్సరంలో నాయన తలంపులు ఊహ ఉద్దేశాలు సంవత్సరంలో మార్చి నా తండ్రి మీ బిడ్డగా మీ సొత్తుగా మీ స్వకీయ సాంపాద్యంగా నాయన మీ దగ్గర నుంచి సంపాదించుకున్నాను నా తండ్రి. మరి సంఘంలోగా నా తండ్రి నేను చేసుకున్నాను కృపలన్నింటిని బట్టి మిమ్మల్ని ఆరాధించి పూజిస్తూ ఉంటున్నాను. అంతేకాదు నా తండ్రి ఆయన నా ప్రభా నా ఎడల మీరు చూపిస్తున్న
మేలును బట్టి వందనాలు స్తోత్రాలు. మీరు నా కొరకై చేసిన మేలు వాటిని వివరించుతనే నాయన నా తండ్రి అనుకుంటున్నా నా ప్రభా అవి లెక్కకు మించినవి నా తండ్రి. మరి ఇస్రాయేలు వలన తండ్రి వాటిని లెక్కించలేము నా తండ్రి. నా ఎడల నా ప్రభా నా కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి నాయన మిమ్మల్ని ఆరాధించండి, మిమ్మల్ని సూచిస్తుంటున్నా నాయన నా తండ్రి. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడిగా మీరు నమ్మినందుకై నాకు దొరికినందుకై నా ప్రభా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దుస్తులకు కాపాడుతూ కుటుంబానికి బట్టి వందనాలు స్తోత్రాలు నాయన నా తండ్రి. ఎవరు లేని చేయలేని నా ప్రభా త్యాగం తండ్రి నాయుడు చేస్తూ వచ్చినారు నాయన నా తండ్రి. ఏ యోగ్యత లేనప్పటికీ నా తండ్రి అనుకుంటే అయోగ్యం నిష్ప్రయోగం ఎందుకు పనికిరానటువంటి పాపాత్ములైన నన్ను నా తండ్రి మీరు రక్షించబడి మీ స్వరక్షమిచ్చి మీ స్వంతీయ సౌపాద్యమైన తండ్రి నన్ను చేసుకుని నన్ను కాపాడి రక్షించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయుడు నా తండ్రి చేస్తున్నా నా తండ్రి మరి ఆశ్చర్య కార్యాలకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నా తండ్రి. అంతేకాదు సంఘాన్ని ఇచ్చిన ఆవాసాన్ని ఇచ్చిన నాయన నా ప్రభా మరి నా తండ్రి మీ యొక్క ప్రత్యక్షతలో నా తండ్రి మీ దాసుల ద్వారా ఏర్పడుతున్న నాయన నా తండ్రి ఆ ప్రత్యక్షతను నాకు అనుగ్రహిస్తూ నాయన క్రమాన్ని నేర్పిస్తూ నా తండ్రి అపొస్తలుల బోధ సహవాసం పెట్టారు నా తండ్రి. మరి ఈ విధంగా నా తండ్రి ఎడతెక్క ప్రార్థన చేసే గుంపులు నా ప్రభా నన్ను చేసిన విధానాన్ని బట్టి మేము స్థుతించి ఆరాధిస్తున్నాం. అంతేకాదు నా ప్రభా మీకు సాటి అయిన వారు ఎవరు లేరని ఒప్పుకుంటున్నాను ప్రభా. మీకు మీరే సాటి నా తండ్రి, మీకు మీరే నాయన దేవుడిగా నా తండ్రి మరి చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు. అట్టి దేవుని నేను కలిగి ఉండే భాగ్యం నాకు అనుగ్రహించినందుకే రాజా వందనాలు స్తోత్రాలు నాయన నా తండ్రి. మీరు అక్కడ పర్యంతం తండ్రి బాధలో నా తండ్రి సిద్ధపరిచిన ఆ యొక్క నా తండ్రి శరీర భాగాన్ని బట్టి మీరు చూపించి ఆరాధిస్తున్నాం. వాటిలో పాల్గొని మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంతేకాదు నా తండ్రి మరి నా కొరకై తిరిగి రానైన దేవునికి నా ప్రభావ మరి నేనున్న స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి తీసుకెళ్తానని అట్టి నిరీక్షణ నాకు అనుగ్రహించినందుకే ప్రభా మిమ్మల్ని ఆరాధించి తీసుకుంటున్నాను నాయన నా తండ్రి. అంతేకాదు రక్షించిన నేటి వరకు నాయన నేను నా తండ్రి తప్పిపోయినప్పుడు నా ప్రభావ గర్తిస్తూ గురి చెప్తూ నాయన ఆదరిస్తూ ప్రేమిస్తూ సరిచేస్తూ వచ్చినప్పుడు కృపను బట్టి మిమ్మల్ని ఆరాధించి పూజిస్తుంటున్నాను. ఇంత గొప్ప దేవుడికి నా తండ్రి నేనేమి చేశాను నా సంతోషపడ్డాను ఒప్పుకుంటూ నా ప్రతి స్థితి ఆరాధన వేసే పరిస్థితి నామంలో మీకే సమర్పిస్తుంటున్నా తండ్రి. ఆమేన్. ప్రేమానుభవంగా ప్రియాపూర్వక తండ్రి మిగిలి కనికరంగా దేవా మరొకసారి ప్రభుత్వాన్ని ఆరాధించడానికి నాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన ఒక సమయానికై నేను ఆరాధిస్తుంటున్నాను. పాపిని అవికులను దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నాను ప్రభా. ఆ యొక్క ప్రభాశిలో రాణపై కాచిన ఈ యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా ప్రభా నా యొక్క పాపాన్ని కూడా ప్రభావ పడి ఈ విధంగా ప్రభా నేను ఆరాధించడానికి ఇచ్చిన యొక్క సమయానికి మరొకసారి ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు చేస్తుంటున్నాం. లేఖనాల ద్వారా ప్రభావ ప్రేమ తండ్రి మీరు నాతో మాట్లాడిన మాటలకే మీకు స్తోత్రాలు చేస్తుంటున్నాను. ఒకప్పుడు నేను కూడా ప్రభావ ప్రేమ తండ్రి నిర్జీవమైనటువంటి స్థితిలో ఉంటున్న తండ్రి ఆ యొక్క నాశనకరమైనటువంటి ఆ యొక్క గోతిలో ప్రభా పాపం అనే యొక్క గోతిలో ఉన్న నన్ను ప్రభా ఏ విధంగా అయితే ప్రభా ప్రేమ తండ్రి యొక్క గాయపడిన అసంఖ్యత ప్రభావం పైకెత్తిన విధానానికి నేను ఆరాధిస్తుంటున్నాను. విధంగా ప్రభా ఎవరు కూడా నన్ను పైకెత్తలేనటువంటి స్థితిలో నాశనకరమైన యొక్క ఊపిలో దొంగ ఊపిలో నన్ను పడిన నన్ను ప్రభా ప్రేమ దయా సంకల్పం చేత నన్ను పైకి వెళ్తున్న విధానానికి నేను ఆరాధిస్తుంటున్నాను. ఇక మాత్రమే కాదు తండ్రి రాజులనే యాదుల సమూహం కూడా నన్ను కూడా ఒకరిగా చేస్తూ వచ్చావు. ఈ విధంగా ప్రభా ప్రేమ తండ్రి ప్రతికూల పరిస్థితిలో కూడా ప్రభా నిన్ను ఆరాధించడానికి కనపరచడానికి హెచ్చించడానికి నాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయానికి నేను ఏమి ఇవ్వాలి తండ్రి, ఏమి ఇవ్వలేని వాడును ఒప్పుకుంటూ ఈ నా స్తుతి పాత్ర నీ పాదాల చేత సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ఎవరైతే ఇంకా ఆరాధించలేదో ఒక చిన్న పాట ద్వారా దేవుని ఆరాధిస్తారు. ఎవరైతే ఇంకా ఆరాధించడానికి సమయం దొరకలేదో అలాంటి వారు ఈ పాట ద్వారా దేవుని ఆరాధించవచ్చు. ఒక వచనం పాడుకొని ఆరాధనలో బలలో ప్రవేశిస్తాం. 199 పాట సంఖ్య. నూట 99 పల్లవి లాస్ట్ వచనం పాడుకుంటాం. పల్లవి లాస్ట్ వచనం గమనించండి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, నశించిన నన్ను వెతకితివి, నశించిన నన్ను లేపితివి, నశించి నన్ను వెతకితివి, నశించిన నన్ను లేపితివి, నా శాపమును చూపించితివి, నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. మనం ఇప్పుడు బాలవర్తమానం వింటాం. రండి, బలలో మనం ప్రవేశించక పూర్వం కొన్ని హెచ్చరికలు తీసుకొని యోగ్యమైన రీతిలో బలలో చేయి వేస్తాం. ఈ సమయంలో ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం, తిరిగి 14, 15, 16, అదే మాదిరిగా 18, 19 వచనాలు మనం అందరం కలిసి చదువుకుంటాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 6, 7, 8, 9, 10
9 వచనాలు 10 వచనాలు, అదే మాదిరిగా 13, 14, అదే మాదిరిగా 18, 19 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోటలు నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు ప్రవాసము చే దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారంలోనే మీరు నివసించవాలని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెల నుండి ద్రాక్షరసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇల్లు కట్టుకొనలేదు, ద్రాక్ష వనము కానీ పొలములు కానీ సంపాదించలేదు, విత్తనమైనను చల్లడలేదు, గుడారంలోనే నివసించుచున్నాము. 14, 15 ద్రాక్ష రసము త్రాగవద్దని రేకాబు కుమారుడు యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నవి. నేటి వరకు తమ పితరులు ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగుకున్నారు. అయితే నేను పెందలగడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడి మీరు నా మాట వినుకున్నారు. మరియు పెందలగడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతివాడును తన మా దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకునవలనని అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నిండు నెలలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితిని కానీ మీరు చెవియొగ్గగా నా మాట వినకపోతిరి. అదే మాదిరిగా 18, 19 మరియు ఇర్మియా రేకాబీయులను చూచిట్లను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు. మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నింటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి నాకు యెహోవా ఈలాగు సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబుకును సంతతి వాడు ఎన్నడుండక మానడు. రండి సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ నమ్మకంగల ప్రియ పరలోక తండ్రి, మీ కిలి కనికరంగల దేవా, మరొకసారి ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని ప్రవేశించి పెట్టి ప్రభా నిన్ను ఆరాధించటకు ఆర్పరచకు హెచ్చించటకు మాకు సమయాన్ని ఇచ్చిన విధానానికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అదే మాదిరిగా ప్రభా ప్రేమగల తండ్రి, నీ యొక్క ప్రభా శరీర భాగంలో పాలు పంచుకున్నటకు ప్రభా యోగ్యమైన రీతిలో చేయి వేయటకు కావలసిన ప్రభా హెచ్చరికలు మేము ప్రభా నీ దాసుతో ప్రభా ప్రేమగల తండ్రి ఆ యొక్క హెచ్చరికలను గాయకొని మమ్మల్ని మేము సరి చేసుకొని ఆ విధంగా ప్రభా యోగ్యమైన రీతిలో నీ బలలో చేయి వేయటకు తగిన జ్ఞానాన్ని మాకు దయచేవలసిందిగా ప్రభు ప్రార్థన చేస్తున్నాం. అదే మాదిరిగా ప్రభా ప్రేమగల తండ్రి నిలబెడుతున్న దాసుని ఆత్మచేత అభిషేకించండి, నడిపించండి. నీ నోటిని బాగుగా తెరుము దాన్ని నింపేదని ఒక వాక్యం సెలవిస్తూ వచ్చింది తండ్రి. ఆ విధంగా ప్రభా ప్రేమగల తండ్రి మా యొక్క నోటిని బాగుగా తెరుస్తున్నాం తండ్రి. నీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా అందరికీ విరిచి పంచిపెట్టలాగున కావలసిన ప్రభా ఆత్మీయ ఆహారాన్ని మెండుగా దయచేయమని, ఏమి రాని వాడిని వట్టివాడినైన దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకొని కావలసిన తలంపులు ఆత్మీయ తలంపులు అనుగ్రహించమని యేసు పరిశుద్ధులను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం ఈ యొక్క లేఖనాలని గమనించినట్లయితే మరి యెహోనాదాబు వారి యొక్క మరి వారసులైనటువంటి ఈ యొక్క రేకాబీయులను మరి యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇర్మియా ద్వారా మరి పై వచనాలు మనం చూసినట్లయితే అన్న చదవనా మొదటి వచనం నుంచి 35 మొదటి వచనం.
యెషయా కుమారుడును యెషయా కుమారుడు యూదా రాజైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమై నీవు రెకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా నేను యిర్మీయా కుమారుడును యజన్యా మనవడుడైన అబజ్జీన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రెకాబీయుల కుమారులందరినీ తోడుకొని వచ్చి తిని యెహోవా మందిరంలో దైవజనుడగు ఇద్దల్యా కుమారుడైన హనాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి తిని అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడగును షల్లూము కుమారుడునైన మయాషయ గదికి పైగా ఉండెను. నేను రెకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడకు రెకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక చాలన్నా మేము ద్రాక్షరసము త్రాగము. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యెహోవా ఏ విధంగా అయితే యిర్మీయా యొక్క ప్రవక్తను మరి ఎంచుకొని ఆ యొక్క రెకాబీయులను శోధించడానికి వారికి ద్రాక్షారసం ఒక పాత్రలో వారికి మరి ఇవ్వమని ఆ యొక్క యిర్మీయాకి చెప్పినప్పుడు ఆ యొక్క రెకాబీయుల ఆ యొక్క సంతతి అందరినీ కూడా ఆ యొక్క రాజులు ఉండే ఆ యొక్క గదిలోనికి మరి తోడుకొని వచ్చినప్పుడు ఆ యొక్క మరి ఆ యొక్క ద్రాక్షారసం అనే యొక్క పాత్రను వారికి అందించినప్పుడు వారు ఏం చెప్తూ వచ్చారు? మా పితరుడకు రెకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఏం చెప్తున్నాడు? ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం. ఒక రాజులు ఉండే ఆ యొక్క గదిలో మరి వాడిని తోడుకొని పోయినప్పుడు ఆ యొక్క రాజులు అందించే ఆ యొక్క పాత్రలో రాజులకు ఇవ్వబడిన ఆ యొక్క పాత్రలో మరి ఆ యొక్క రెకాబీయులకు ఆ యొక్క పాత్రను అందించినప్పుడు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు, మా యొక్క తండ్రి మాకు ఆజ్ఞాపించిన విధము ఏమనగా. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం. ఆజ్ఞ, తండ్రి యొక్క ఆజ్ఞని ఆ యొక్క రెకాబీయులు పాటిస్తూ వచ్చినారు. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియా సహోదరి సహోదరుడా. ఆనాడు హవ్వ ఆదాములు ఏ విధంగా అయితే మరి దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చినారు, దేవునితో సహవాసం చేస్తూ వచ్చినారు. అయినప్పటికీ దేవునితో సహవాసం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. దేవుడు ఒక మరి ఆజ్ఞను ఖండితంగా చెప్తూ వచ్చినాడు. మీ యొక్క తోటలో ఉన్న ప్రతి ఒక్క ఫలాన్ని కూడా మీరు నిర్భయంగా తినవచ్చు, కానీ ఈ యొక్క మంచి చెడులను తెలియపరిచే ఆ యొక్క పండుని మీరు తిననే కూడదు అని చెప్పినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు కూడా ఏం చేస్తూ వచ్చారు? దేవుని యొక్క మాటను ఉల్లంఘిస్తూ వచ్చినారు, ఆ యొక్క పండును తింటూ వచ్చినారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ మనము గమనించినట్లయితే కేవలము తండ్రి యొక్క మాటను జవదాటకుండా, తండ్రి యొక్క ఆజ్ఞను మీరకుండా, తండ్రి అటువంటి యెహోనాదాబు ఏమైతే రెకాబీయులకు ఆజ్ఞ ఇస్తూ వచ్చినాడో, మీరైనను మీ యొక్క సంతతి వారైనను ఎప్పుడూ కూడా ద్రాక్షారసం మీరు తాగకూడదు, అది మీకు ఉండనే కూడదని
మరి ఆ యొక్క తండ్రి సెలవిచ్చినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చారు? ఆ యొక్క మాటను శిరసావహిస్తూ వచ్చినారు. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియా సహోదరి సహోదరుడా. అన్నాడు ఏదేను తోటలో మరి దేవుడు యొక్క అపవాదములకు మరి ఆజ్ఞ ఇస్తూ వచ్చినాడు. కానీ వాళ్ళు ఆజ్ఞను మీరుతూ వచ్చినారు. ఆ యొక్క దేవుని యొక్క మాట కూడా వారు లెక్క చేయలేనటువంటి స్థితిలో ఉంటూ వచ్చినారు. ఏదైతే దేవుడు మరి వారికి ఆజ్ఞాపిస్తున్నాడో వాళ్ళు ఆ యొక్క ఆజ్ఞను మరిచిన వారిగా చూస్తూ వచ్చినారు. ఎంత భయంకరమైనటువంటి స్థితి ప్రియా సహోదరి సహోదరుడా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క రేఖాబీయులు మా తండ్రి చెప్పినాడు. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే మన యొక్క కుమారులకు ఒక మాట చెప్పినట్లయితే, బాబు ఆ త్రోవలో నువ్వు వెళ్ళొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఆ యొక్క పరిస్థితి ఎంతో గంభీరంగా ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు చూసినట్లయితే భయంకరమైన స్థితిలో ఉంటున్నాం మనం. మీరు బయటికి వెళ్ళొద్దు. యెషయా గ్రంథం 26:20-21 ప్రకారంగా ఆ యొక్క తెగులు వచ్చినప్పుడు నువ్వు గృహంలో వెళ్ళు, అంతఃపురం వెళ్ళి తలుపు వేసుకో అని చెప్పినప్పుడు కూడా ఎంతోమంది మాట మీరుతూ వచ్చినారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే రేఖాబీయులు తండ్రి యొక్క మాటను వాళ్ళు లక్ష్య పెడుతూ వచ్చినారు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కూడా వారి యొక్క వారసత్వంగా వారి యొక్క తండ్రి మాటను వారు మనన చేసుకుంటూ ఉంటున్నారు. ఆ విధంగా వారు ప్రత్యేకింపబడిన వారుగా మనం చూస్తూ వచ్చినాం. ప్రియా సహోదరి సహోదరుడా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినట్లయితే చదవనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులు ఐరి. ఇక్కడ గమనించినట్లయితే రెండోది మనం గమనించినట్లయితే మొదటిగా రేఖాబీయులకు వాళ్ళ తండ్రి ఏం ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు? మీరైనను మీ సంతతి వారైనను ద్రాక్షారసము ముట్టకూడదని మరి చెప్తూ వచ్చినాడు. అదే మాదిరిగా ఆ యొక్క రేఖాబీయులు కూడా తండ్రి యొక్క ఆజ్ఞను పాటిస్తూ వచ్చినారు. రెండోదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? రెండోది గుడారంలో నివసించమంటున్నాడు అన్నాడు. మరి మనం గమనించినట్లయితే అబ్రహాము ఇస్సాకు వీరు కూడా ఆ యొక్క గుడారంలో నివసిస్తూ వచ్చినారు, పరదేశంలో నివసిస్తూ వచ్చినారు, అన్య దేశంలో నివసిస్తూ వచ్చినారు. తద్వారా వారు హెచ్చింపబడుతూ వచ్చినారు, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వచ్చినారు. ప్రియా సహోదరి సహోదరుడు, మరి ఆనాడు మరి ఎందుకు ఆ యొక్క యెహోనాదాబు మరి రేఖాబీయులకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు? నువ్వు ద్రాక్షరసం త్రాగకూడదయ్యా, మీరు కానీ మీ యొక్క సంతతి వారు కూడా ద్రాక్షరసాన్ని తాగకూడదని చెప్తూ వచ్చినాడు. నేటి దినాల్లో మనం గమనించినట్లయితే ఆ యొక్క మధ్యమత్తులో మరి ఎంతోమంది తన ఆస్తిని పోగొట్టుకున్న వారికి మనం చూస్తూ వచ్చినాం. ఎంతోమంది ఆ యొక్క రోడ్ల మీద మరి పొరలాడుతున్న వారికి మనం చూస్తూ వచ్చినాం. రెండోది మనం గమనించినట్లయితే ప్రియా సహోదరి సహోదరుడా, గుడారంలో నివసించమంటున్నాడు. ఆ యొక్క యెహోనాదాబు వారి యొక్క కుమారులను వారి యొక్క సంతతి వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. అయ్యా మీరు గృహాలు ఇల్లు కట్టుకోవద్దు, మీరు డేరాలు వేసుకొని ఆ యొక్క గుడారంలో మాత్రమే ఉండమంటున్నాడు. ఎందుకు ఉండమంటున్నాడు ఆ విధంగా? రండి, ఇదే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని. ఇక్కడ మనం గమనించినట్లయితే మూడోదిగా మనం గమనించినట్లయితే ఇంకోటి ఏమంటున్నాడు? మూడోది విత్తనము
విత్తకూడదు. ఎందుకు ఈ యొక్క విత్తనాన్ని విత్తకూడదు అంటున్నాడు? ఇక్కడ మనం గమనించి చదవండి మరొకసారి. మీలో ఎవడైనాను దేవుని యొక్క కృపను పొందకుండా తప్పిపోవునేమో అని ఏదైనాను మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుతురేమో. ఇక్కడ గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ముందు జాగ్రత్తలు వారు కలిగి ఉంటున్నారు రెకాబీయులు. ఎంత గొప్ప సాక్ష్యం. ఒకవేళ దేవుని యొక్క కృప లేకుండా నువ్వేమన్నా ఆ యొక్క విత్తనాన్ని నాటుతావేమో. ఒకవేళ దేవుని యొక్క కృప లేకుండా నువ్వు నాటినట్లయితే అది ఏదైనా కానీ చేదైనది ఏదైనా మొలిచినప్పుడు తద్వారా ఎవరైనా కానీ ఆ చేదైన దాన్ని తినినా కానీ ఏం కలుగుతుందంటే ఇక్కడ అపవిత్రత కలిగినప్పుడు వాళ్ళు కలవరానికి గురవుతారు. పిల్లనాటి సహోదరి సహోదరుడా, మనం మొదటిగా చూసినట్లయితే మీకు ద్రాక్షారసం ఉండకూడదు. ద్రాక్షారసము తాగినట్లయితే అపవిత్రపరచబడతారు ప్రియ సహోదరి సహోదరుడా. రెండవదిగా మనం గమనించినట్లయితే మరి డేరాలో మాత్రమే ఉండమంటున్నాడు. ఆ యొక్క డేరాలో ఎందుకు ఉండమంటున్నాడు? ఈ యొక్క మనం గమనించినట్లయితే ఎప్పుడైనా కానీ ఒకవేళ ఏదైనా సంఘటన జరిగినప్పుడు అత్యవసర పరిస్థితిలో మరి యొక్క దేశాన్ని వదిలి బయటికి వెళ్ళినప్పుడు మనకేమొస్తుంది? మన ఇల్లు ఆ యొక్క ఈలోక ఆశ మనల్ని ఏం చేస్తుంది? స్వాధీనపరుచుకుంటుంది. అందుకే నువ్వు గుడారంలో ఉండకూడదు అంటున్నాడు. నువ్వు గుడారంలో మాత్రమే ఉండాలి, ఇల్లు కట్టుకోకూడదని చెప్పేసి యెహోనాదాబు తన యొక్క మరి వారసులకు తెలియజేస్తూ వచ్చినాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మనం మూడోది గమనించినట్లయితే విత్తనాలని నాటకూడదు అంటున్నాడు. ఎందుకు విత్తనాలు నాటకూడదు అంటున్నాడు? దేవుని యొక్క కృప కనుక నీకు లేనట్లయితే, దేవుని యొక్క తలంపు లేకుండా, దేవుని ఇష్టం లేకుండా ఒకవేళ నువ్వు కనుక విత్తనాన్ని నాటినట్లయితే ఆ యొక్క విత్తనంలో ఏదైనా అపవిత్రమైనది కానీ చేదైనది కానీ మొలిచినట్లయితే ఏం జరుగుతుందంట? కలవరం వస్తుంది. అదే యొక్క తిన్నవారు కూడా భ్రష్టులైపోతారు. అందుకే ఆ యొక్క యెహోనాదాబు తన యొక్క కుమారులకు చెప్తూ వచ్చినాడు, మీ యొక్క సంతతి మొత్తం కూడా ద్రాక్షరసం తాగకూడదు, గుడారంలో నివసించాలి, ఈ లోక సంబంధమైనది ఎటువంటిది కూడా మీకు ఉండకూడదు. ఈ లోకంలో ద్రాక్షరసం కానీ మరి సేవించినట్లయితే తను తాను మైమర్చి వస్త్రహీనుడిగా ఉంటూ వస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అదే మాదిరిగా నువ్వు కనుక శాశ్వతమైనటువంటి ఈ యొక్క గృహాన్ని కనుక నువ్వు కట్టుకున్నట్లయితే దాని మీద ఈ లోకమనే యొక్క ఆశను కలిగి ఉంటావు. తద్వారా యొక్క గృహాన్ని నువ్వు విడిచిపెట్టావు. ఒకవేళ నువ్వు గృహాన్ని కనుక విడిచిపెట్టినట్లయితే మరి అధికారులతో కొట్లాడవలసి ఉంటుంది, నీ యొక్క పక్క ఇంటి వారితో కొట్లాడవలసి ఉంటుంది. అందుకే తన పితరులకు చెప్తూ వచ్చినాడు, అలాంటిది ఏది కూడా నీకు ఉండకూడదు. రండి ఆదికాండం 20వ అధ్యాయం 9వ అధ్యాయం ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా నుండెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఇక్కడ గమనించినట్లయితే మరి ఇర్మీయా గ్రంథం 35:7వ వచనంలో మనకు చెప్తూ వచ్చినాడు, నీవు ద్రాక్షరసమైనను తర్వాత ద్రాక్ష తోట కూడా నాటవద్దు అంటున్నాడు. అది నీకు అసలే ఉండకూడదని చెప్తున్నాడు. చూడండి, ఇర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 7వ వచనం చివరిలో అంటాడు, తిననవసరం లేదు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రియా సహోదరి సహోదరుడా,
ఎందుకు మరి ఆ యొక్క వ్యవసాయం చేయొద్దు అంటున్నాడు? ఎందుకు మరి ఆ యొక్క ద్రాక్ష తోటను నాటవద్దు అంటున్నాడు? ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి నోవాహును గమనించినట్లయితే, మరి దేవుడు సెలవిస్తూ వచ్చినాడు, ఈ యొక్క కాలంలో నీ వంటి నీతిపరుడు ఎవరు లేరు, అందరూ పాపం చేసి ఏకంగా పనికిమాలుగా ఉంటూ వచ్చినారని చెప్పేసి మరి ఆ యొక్క యెహోవా దేవుడు నోవాహుకు తెలియజేస్తూ వచ్చినాడు. నీవు నీతిమంతుడవు కాబట్టి నీవును నీ ఇంటి వారును నీవు రక్షణ అనే ఒక ఓడలోకి నువ్వు ప్రవేశించు అని చెప్పేసి ఒక వాగ్దానాన్ని, ఒక స్థిరమైనటువంటి మరి ఆ యొక్క సాక్ష్యాన్ని మరి నోవాహు పట్ల ప్రభువు కలిగి ఉంటున్నాడు. మరి అలాంటి ఆ యొక్క నోవాహు ఏం చేస్తూ వచ్చినాడు? ఇక్కడ వ్యవసాయం చేయనారంభించాడు. మరి వ్యవసాయం చేస్తూ ఏం చేశాడు? అక్కడ ద్రాక్ష తోటను నాటుతూ వచ్చినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ యొక్క యెహోనాదాబు మరి ఎంత గూఢమైనటువంటి ఆ యొక్క మరి తెలివిని కలిగి ఉంటున్నాడు. ఒకవేళ వ్యవసాయం చేసినట్లయితే, దానిలో ద్రాక్ష తోట కనుక నాటినట్లయితే, ఒకవేళ ఆ యొక్క ద్రాక్ష తోటను కనుక నాటినట్లయితే, ఒకవేళ వీళ్ళు ఆశపరులై ఈ లోకం యొక్క బంధకముల చేత వారు కట్టబడినట్లయితే వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అందుకే ఏం చెప్తూ వచ్చినాడు? 4వదిగా, నువ్వు ద్రాక్ష తోటని నాటనే వద్దు, వ్యవసాయం చేయనే వద్దు. నేటి దినాల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క వ్యవసాయం కనుక చేసినట్లయితే ఏ విధంగా ఉంటుంది? అనునిత్యము పక్కవాడితో కొట్లాడాలి. ఆ యొక్క వ్యవసాయం చేసేటప్పుడు దున్నేవాడి గురించి ఆలోచించాలా, నారు పోయాలి, నీరు కట్టాలి. ప్రతి ఒక్క విషయంలో చూసినట్లే కూడా అనేకమైనటువంటి కలహాలు ఉంటున్నాయి. నా పొలానికి నీరు రాలేదు, నా పొలానికి అడ్డుకట్ట వేశాడు అని ఎన్నో విధాలుగా చూస్తూ వచ్చినాం. అందుకే యెహోనాదాబు తన వారసులకు చెప్తూ వచ్చినాడు, మీకు ద్రాక్షారసం ఉండకూడదు, గుడారం ఉండకూడదు, విత్తనాలు నాటకూడదు, ద్రాక్షారస తోట అసలే నాటకూడదు. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియా సహోదరి సహోదరుడా! ఆ యొక్క వ్యవసాయం చేస్తూ ద్రాక్ష తోటను మరి నాటి ఆ యొక్క ద్రాక్షారసం తాగి నోవాహు ఏ స్థితిలో ఉంటూ వచ్చినాడు? వస్త్రహీనుడై ఉంటున్నాడు. ఎంత భీకరమైనటువంటి స్థితి ప్రియా సహోదరి సహోదరుడా! అలాంటి మనం గమనించినట్లయితే అవాదం ఏ విధంగా అయితే దేవుడు మాట చెప్తూ వచ్చినాడు, ఆ యొక్క మాటను మీరుతూ వచ్చినారు. ఇక్కడ గమనించినట్లయితే మరి ఆ యొక్క నోవాహు ఎంతో నీతిమంతుడని దేవుడు సాక్ష్యాన్ని చెప్తూ వచ్చినాడు. అలాంటి ఆ యొక్క నోవాహు ఏం చేస్తూ వచ్చినాడు? ఇక్కడ వస్త్రహీనుడవుతూ వచ్చినాడు. ఇలాంటి స్థితులన్నింటినీ కూడా గమనించి ఆ యొక్క యెహోనాదాబు రెకాబీలకు ఏం ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు? ఈ యొక్క 4 విషయాల్లో కూడా మీరు ఏ విధంగా ఉండాలా? ఎంతో నిష్ట కలిగి ఉండాలా, ఒక స్థిరమైనటువంటి మరి స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. రండి, ఇదే ఆదికాండం 36వ అధ్యాయం 7వ వచనం. ఒకవేళ వారి వినపంలో యెహోవా దృష్టికి అనుకూలము అన్న ఆదికాండం 36:7. వారు విస్తారమైన సంపద గల వారు కనుక వారు కలిసి నివసింపలేకపోయి, వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులు ఎండిన భూమిని వారిని భరించలేకపోయారు. చూడండి, ఈ యొక్క లోక ఆశలతోటి ఆస్తిని సంపాదించుకున్నట్లయితే, అందుకే మరి రెకాబీలకు చెప్తూ వచ్చినాడు, నువ్వు కనుక ఇల్లు కట్టుకున్నట్లయితే, వ్యవసాయం చేసినట్లయితే, ద్రాక్ష తోటలు నాటినట్లయితే ఏమైతే సంభవిస్తుందో, నీ యొక్క ఈ యొక్క లోక ఆశల చేత నువ్వు ఆస్తి కనుక సంపాదించుకున్నట్లయితే ఏం జరుగుతుందండి? ఇక్కడ మీరందరూ కూడా కలిసి నివసించలేరు. ఎందుకు కలిసి నివసించలేరు? ఇక్కడ గమనించినట్లయితే మరి అబ్రహాము లోతును గమనించినట్లయితే మరి ఎంతో ఆస్తిని సంపాదించుకున్న వారిగా చూస్తూ వచ్చినాం. ఎంత ఆస్తి అంట? వారిద్దరు కూడా కలిసి నివసించలేనంతంటి ఆస్తి వారి దేవుడు వారికి ఇస్తూ వచ్చినాడు. తద్వారా వారు ఆ యొక్క ఆస్తి చేత వారు వేరుపరచబడుతూ వచ్చినారు. కాబట్టి ఆ యొక్క రెకాబీలకు యెహోనాదు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు,
ఈ లోక సంబంధమైనటువంటి ఎటువంటిది కూడా మీకు ఉండకూడదు. మీరు కేవలం డేరాలో మాత్రమే నివసించాలా, గుడారంలో మాత్రమే నివసించాలా, ప్రత్యేకింపబడిన వారిగా మీరు ఉండాలి. రండి హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసం బట్టి అన్న 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుడై ఉన్నాడో, పునాదుల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. పునాదుల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏం కావాలండి ఇక్కడ? పునాదులు గల శాశ్వతమైన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ అబ్రహాము ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అందుకే అబ్రహాం ఎక్కడ నివసిస్తూ వచ్చాడు? గుడారంలో నివసిస్తూ వచ్చినాడు. గుడారమే ఈ లోక సంబంధమైనటువంటి శాశ్వతమైన ఏ కట్టడం కూడా మరి ఆ యొక్క అబ్రహాము ఆశించలేదు. కేవలం గుడారంలోనే నివసిస్తూ వచ్చినాడు. అందుకే ఈ యొక్క రేఖాబీలకు తెలియజేస్తూ వచ్చినాడు, శాశ్వతమైన కట్టడలు మీకు ఉండకూడదు. కాబట్టి ఆ యొక్క పరలోకమనే ఆ యొక్క శాశ్వతమైన కట్టడలు, పునాదులు గల ఆ యొక్క పరలోకంలో శాశ్వతమైన నివాసం ఏర్పాటు చేసుకున్నటకు ఎవరు ఎదురు చూస్తూ వచ్చారు? అబ్రహాం ఎదురు చూస్తూ వచ్చినాడు. రేఖాబీరు కూడా శాశ్వతమైన ఏక పరలోక రాజ్యం అనే ఆ యొక్క పునాదుల పట్టణం కొరకు ఎదురు చూడాలని చెప్పేసి మరి రేఖాబీయులకు తన యొక్క తండ్రి ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రండి 14 వచ్చిన చదవన్నా. 13 వచ్చిన ఇదే హెబ్రీయుల రాసిన పత్రిక 11, 13, 14, 15, 13 అన్న. ఇదే 11 హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 13, 14, 15. మీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపకపోయి దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకొని మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగిండును. ఏమంటున్నాడు ఇక్కడ? ఒకవేళ ఏదైనా నాశనమైన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే ఆ యొక్క శాశ్వతమైన కట్టడను కట్టుకుంటావో, నువ్వు ఆ యొక్క దేశంలో నుంచి పరదేశంలో నివాసం చేసినప్పుడు మరొకసారి నీ యొక్క ఆ యొక్క శాశ్వతమైన కట్టడను నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావేమో. ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేసుకొని తిరిగి నీ యొక్క పాత స్థితిలోకి వెళ్తావేమో. అందుకే వీరికి ఏముండకూడదంట? ఇల్లు కట్టుకొనకూడదు, శాశ్వతమైన కట్టలను కట్టుకొనకూడదు. నువ్వు కేవలము ఆ యొక్క పరలోకమనే ఆ యొక్క శాశ్వతమైనటువంటి పునాదులు కలిగిన ఆ యొక్క పట్టణం కొరకు ఎదురు చూసేవారిగా మనము ఉండాలి. రండి 20వ రాసిన గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం త్వర చూసుకుంటాం. 8వ వచనం. కావున మా పితరుడైన రేఖాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయంలో అతను మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్ష రసము త్రాగుటలేదు. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియా సహోదరి సహోదరుడా! వారు కానీ వారి యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ వారి యొక్క భార్యలు కానీ ఆ యొక్క తండ్రి ఆజ్ఞాపించిన ఆ యొక్క ఆజ్ఞను
మీరకుండా తండ్రి ఇచ్చిన ఆజ్ఞను వారు ఏం చేస్తూ వచ్చినారు? పాటిస్తూ వచ్చినారు. రండి, 1 పేతురు 1వ అధ్యాయం 14-15 కలిసి ఉన్నాయండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నది. కాగా విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందును పరిశుద్ధులై ఉండుడి. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం ప్రియా సహోదరి సహోదరుడా. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆ యొక్క ఆశలను అనుసరించి ప్రవర్తించక, ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒకప్పుడు మనకి రక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క రక్ష మరి పాపం అనే యొక్క ఊబిలో మరి యోసేపుని ఏ విధంగా అయితే ఆ యొక్క గంధకంలో వేస్తూ వచ్చినారో, మరి అలాంటి యొక్క పాప స్థితిలో ఆ యొక్క పాపం అనే ఆ యొక్క మడుగులో ఆ యొక్క బురద గుంటలో ఉన్నప్పుడు ప్రభు ఏ విధంగా అయితే కనికరించి కృప చూపి యోసేపుని ఏ విధంగా అయితే పైకి లేవనెత్తుతూ వచ్చాడో, అదే మాదిరిగా మనల్ని కూడా దేవుడు ఆ యొక్క పాత స్థితి నుంచి మనల్ని పైకి లేవనెత్తుతూ వచ్చినాడు. అయితే ఆ యొక్క పాత ఆశల స్థితిలో తిరిగి మనకి వెళ్ళకుండా నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క కోరిక ఉన్నది ప్రియా సహోదరి సహోదరుడా. అందుకే రేకాబీయులకు తన వారసులకు చెప్తూ వచ్చినాడు, ఏ విధంగా అయితే నేను పరిశుద్ధుడిగా ఉన్నానో మీరు కూడా అదే మాదిరిగా ఉండాలి. ఆ యొక్క పాత ఆశలకు నువ్వు వెళ్ళకూడదు, ఈ లోక ఆశలలోకి మీరు వెళ్ళకూడదు. రండి, ఇదే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకుల సమూహమును పరిశుద్ధ జనమును దేవుడి సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎట్లున్నారండి? ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నారు. నీ యొక్క జీవితకాలం అంతా కూడా నువ్వు ప్రత్యేకింపబడిన వాడిగా ఉండాలా. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క పాప కుమారుని పైకి లేవనెత్తి రాజులైన యాజకుల సమూహంలో మనల్ని కూడా ఒకరిగా చేస్తూ వచ్చినాడు. అందుకే పడి ఉండాలి. నువ్వు ఈ లోక ఆశలకు కనుక మళ్ళీ తిరిగి నువ్వు వెళ్ళినట్లయితే నీ యొక్క మునుపటి సహోదరుడా. రండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైన దేనినైనను అబద్ధమైన దానిని జరిగించువాడను దానిలోనికి ప్రవేశించడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నిషిద్ధమైన దేనినైనను అసహ్యమైన దేనినైనను అబద్ధమైన దానిని జరిగించువాడను దానిలో ప్రవేశించడు. ఎవరైతే మరి ఆ యొక్క జీవగ్రంథంలో వారి యొక్క పేరు కనుక లిఖింపబడినట్లయితే, ఎవరైతే నిషిద్ధమైన దాన్ని మరి పాటిస్తారో ఆ యొక్క పరలోక రాజ్యంలో
లేదా ఆ యొక్క జీవ గ్రంథంలో వారి యొక్క పేరు వ్రాయబడదు. అందుకే వారి యొక్క తండ్రి క్లియర్గా అతి స్పష్టంగా ఏదైతే ఆశలకు వారి లోబడటానికి ఆస్కారం ఉందో వాటన్నిటి కూడా ఏమంటున్నాడు, వాటి అవి మీకు ఉండనే కూడదని చెప్పేసి మరి తెలియపరుస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, రండి ఇర్మియా గ్రంథం 35:13 వచ్చిన 35 అధ్యాయం 13 వచ్చిన. నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటను ఆలకింపరా, ఇదే యెహోవాకు ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరులవి ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగుకున్నారు. అయితే మీరు పెందరగడలే లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడి మీరు నా మాట వినుకున్నారు. చూడండి ప్రియా సహోదరి సహోదరుడా, యెహోవా దేవుడు మరి ఇర్మియాకి తెలియజేస్తూ వచ్చినాడు, తన ప్రవక్తకు తెలియజేస్తూ వచ్చినాడు. ఏమన్నాడు ఇక్కడ, మీరు శిక్షకు లోబడి నా మాటను ఆలకింపరా, ఇదే యెహోవాకు ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు ఏ విధంగా ఉన్నాయి, స్థిరముగా ఉన్నాయి. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం ప్రియా సహోదరి సహోదరుడా. యెహోవా దేవుడు స్వయంగా సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. వారి యొక్క తండ్రి యొక్క మాటలు విని ద్రాక్షారసమైనను వారు త్రాగకుండా వారి యొక్క తండ్రి ఏదైతే మాట చెప్తూ ఉన్నాడో, ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడో, ఆ యొక్క ఆజ్ఞ ఏ విధంగా ఉందంట, స్థిరంగా ఉన్నది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియా సహోదరి సహోదరుడా, నీ నా ఆజ్ఞ ఏ మాదిరిగా ఉంది? నీ యొక్క తండ్రి ఇచ్చిన మాట ఏ విధంగా ఉంది? ప్రభు ఇచ్చిన ఆజ్ఞ నీకు ఏ విధంగా ఉన్నది? నీవు బలలో ప్రవేశించక పూర్వము నీ యొక్క స్థితి ఏ విధంగా ఉంది ప్రియా సహోదరి సహోదరుడా? రేకాబు యొక్క తండ్రి ఏ విధంగా అయితే మరి ఆజ్ఞ ఇస్తూ వచ్చినాడు, ఆ యొక్క ఆజ్ఞ పట్ల తన యొక్క వారసులందరూ కూడా నేటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఏ విధంగా ఉందంట, స్థిరంగా ఉన్నది. ఒక స్థిరమైనటువంటి కట్టుబాటు కలిగి ఉన్నారు వాళ్ళు. ఎంత జ్ఞానవంతులు ప్రియా సహోదరి సహోదరుడు వాళ్ళు. ఆ యొక్క తండ్రి పట్ల ఎంత ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు, ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఆ యొక్క అవ్వాదమును గమనించినట్లయితే దేవుడు ఆజ్ఞని తిరస్కరిస్తూ వచ్చినారు. దేవుని యొక్క ఆజ్ఞను వారు మరిచిన వారిగా ఉంటూ వచ్చినారు. నేడు ఈ ఉదయకాల సమయంలో బలలో ప్రవేశించక పూర్వం నీ నా స్థితి ఏ విధంగా ఉంది? రేకాబీల వలె ఒక స్థిరమైనటువంటి కట్టుబడి కలిగి ఉన్నావా? లేదా ఆ యొక్క నోవాహు వలె వ్యవసాయం చేసి ఆ యొక్క ద్రాక్షారసం త్రాగి మత్రై వస్త్రహీనుడుగా ఉన్నావా? అవ్వ ఆదాము వలె దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు తిరస్కరిస్తూ ఉన్నావా ప్రియా సహోదరి సహోదరుడా? ఏ విధంగా ఉన్నది నీ యొక్క స్థితి? సమయం లేదు ప్రియా సహోదరి సహోదరుడా. ఈ యొక్క మరి అధ్యాయం గమనించినట్లయితే ఎంతో లోతైనటువంటిది. అందుకే నేను మరి షార్ట్కట్లో ముగించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ యొక్క పరిస్థితి కూడా బాగాలేదు. అందుకే నేను ఇంకా ఒక 4-5 వచనాలని
నేను మధ్యలో వదిలిపెడుతూ వచ్చాను. కాబట్టి గమనించండి, ఇంకా చాలా ఉన్నాయి. మరి అనుభవజ్ఞులు కూడా గమనించండి. మరి అన్న ఈ ట్రాక్లో రావాలి కదా, ఈ ట్రాక్లోకి ఎందుకు వెళ్తున్నాడని చెప్పేసి అందరికి ఒక డౌట్ రావచ్చు. సమయం లేదు కాబట్టి నేను మరి క్లుప్తంగా ముగించాలని చెప్పేసి మరి దేవుని యొక్క ప్రేరణను కలిగి ఉంటున్నాను. కాబట్టి ఈ యొక్క 13వ వచనంలో మనం గమనించినట్లయితే వారి యొక్క మరి ఏ విధంగా ఉందంటే వారి యొక్క కట్టడ స్థిరమైనదిగా ఉంది. కాబట్టి నేడు మనము ఈ యొక్క బలలో ప్రవేశించక పూర్వము మన యొక్క స్థితి ఏ విధంగా ఉండాలా? రికాబీయుల వలె స్థిరముగా ఉండాలి. ఆ యొక్క తండ్రి ఏ విధంగా అయితే ఆజ్ఞాపిస్తూ వచ్చినాడో ఆ యొక్క ఆజ్ఞను వీరు కట్టుబడి ఉన్నారు, స్థిరత్వాన్ని కలిగి ఉన్నారు. ఆ యొక్క మాటను ఉల్లంఘించలేదు. అన్నాడు దేవుడు చెప్పినా కానీ వారు ఏం చేస్తూ వచ్చినారు? దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తూ వచ్చినారు. కానీ రేకాబీలు ఏ విధంగా ఉన్నారు? తండ్రి మాట జవదాటకుండా ఉంటున్నారు, స్థిరంగా ఉంటున్నారు. తండ్రి యొక్క మాటకు ఎంతో విలువనిచ్చిన వారు. నేటి దినాల్లో మన యొక్క కుమారులు ఏ విధంగా ఉంటున్నారు? ప్రియా సహోదరి సహోదరులు, మన యొక్క మాటను వినేవారిగా ఉంటున్నారు, లేక హవ్వ ఆదాముల వలె తప్పిపోతూ వచ్చినారా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. చివరిగా మనము మరి గమనిస్తాం, మధ్యలో చాలా వచనాలు కూడా ఇప్పటికి కూడా చాలా వచనాలు నేను మరి వదిలివేశాను. చాలా ఉన్నాయి. ఇంకొక మరి 14, 15, 16, 17, 18 వచనాలు కూడా మరి వదిలిపెడుతూ వచ్చాను. లేకపోతే క్షమించండి, సమయం లేదు, సమయము దాటిపోతుంది. కనీసము ఈ యొక్క మెసేజ్ గంటన్నర, గంట పావు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు మరొకసారి ఈ యొక్క అధ్యాయాన్ని మరొకసారి ధ్యానం చేస్తాము. రండి 18వ వచనం చదవనా? మరియు ఇర్మియా రేకాబీయులను చూచి ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడును సైన్యముల అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. చూడండి, దేవుడు మరి స్వయంగా దేవుడే రేకాబీయుల పట్ల ఏ విధమైనటువంటి మరి ఇష్టాన్ని కలిగి ఉన్నాడు, ఏ విధమైనటువంటి నిబంధన కలిగి ఉన్నాడు. చూడండి, మీరు మీ యొక్క తండ్రి యొక్క మాటలను గైకొని తండ్రికి విధేయులై ఉండి ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చినారు. ఆయన ఏమైతే చెప్తూ వచ్చినాడో సమస్త విషయంలో కూడా మీరు విధేయులై ఆ యొక్క స్థిరమైనటువంటి విధేయతను చూపిస్తూ వచ్చినారు. రండి 19వ వచనం చూడండి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకును అతని సంతతి వాడును ఎన్నడును తన సన్నిధిలో ఉండక మానడు. చూడండి ప్రియా సహోదరి సహోదరుడా, ఎంతో గొప్ప సాక్ష్యం. రేకాబీయుల పట్ల దేవుడు ఒక స్థిరమైనటువంటి నిబంధన కలిగి ఉన్నాడు. రేకాబీయులు కూడా తన తండ్రి ఇచ్చిన యొక్క ఆజ్ఞను వారు తన వంశమును మొత్తం కూడా పాటిస్తూ విధేయతను కనబరుస్తూ వచ్చినారు. తూచా తప్పకుండా మరి ఏ విషయంలో కూడా నీవు ద్రాక్షారసం తాగకూడదు. వారు ద్రాక్షారసం తాగలేదు. వారి యొక్క భార్యలు కానీ కుమారులు కానీ కుమార్తెలు కానీ ద్రాక్షారసం త్రాగలేదు. నీవు గుడారంలోనే ఉండాలి. వారు గుడారంలోనే ఉంటూ వచ్చినారు. నీవు ఒక స్థిరమైనటువంటి ఇల్లు నువ్వు కట్టవద్దు. వారి స్థిరమైనటువంటి ఇల్లు కూడా వారు కట్టుకోలేదు. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియా సహోదరి సహోదరుడా. ఆ యొక్క పునాదులు గల పట్టణం కొరకు వారు ఎదురు చూస్తూ వచ్చినారు. తద్వారా తన తండ్రి వారికి ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞను పాటిస్తూ వచ్చినారు.
స్థిరంగా ఉంచుతూ వచ్చినారు. ఈ యొక్క సాయంకాలం, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నా నిబంధన ఏ విధంగా ఉంది? రెకాబీయులను గమనించినట్లయితే వారి యొక్క స్థిరమైనటువంటి నిబంధన కలిగి ఉన్నారు, స్థిరమైనటువంటి కట్టుబాటు కలిగి ఉంటున్నాడు. అందుకే ప్రభు సెలవిస్తూ వచ్చినాడు, మీరు నా సన్నిధిలో. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. బలలో ప్రవేశించక పూర్వము నా స్థితి ఏ విధంగా ఉంటుంది? లాగానే ఒక స్థిరమైనటువంటి నిబంధన కలిగి ఉన్నావా? లేదా ఆ యొక్క నోహు వలె ఆ యొక్క క్షణిక ఆవేశం చేత ఆ యొక్క మద్యపానం సేవించి మరి వస్త్రహీనుడిగా ఉంటూ వచ్చావా? హవ్వ ఆదాములు ఏ విధంగా అయితే దేవుని యొక్క ఆజ్ఞను మీరుతూ పాపానికి వారసులు అవుతూ వచ్చినారు. ఒకరి పాపం ద్వారా ఈ యొక్క లోకమంతా కూడా పాపం సంభవిస్తూ వచ్చింది. మరి ఏ విధంగా ఉంటుంది? నువ్వు ప్రభువు యొక్క బలలో చేయక పూర్వం మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో చేయగలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుడి యొక్క కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మరి ఎవరైతే వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నారో ఆ విధంగా మరి యోగ్యమైన రీతిలో బలలో చేయవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మమ్మల ప్రియ పరలోక తండ్రి, మిక్కిలి కనికరమున్న దేవా, ఇంతవరకు ప్రభా మీ బలవర్తమానంలో అదే మాదిరిగా ప్రభా ఆరాధన వర్తమానంలో కూడా ప్రభావ మీకు సహాయపడుతూ వచ్చా. ఆరాధన వర్తమానంలో ప్రభా మా యొక్క ఆరాధనలకు ప్రభా పాత్రలు అవుతూ వచ్చావు తండ్రి. ఆ విధంగా ప్రభా నేను చూసిన కనపరచు నాకు ఇచ్చిన యొక్క సమయానికి ఏమన్నా స్తోత్రాలు తెలుస్తున్నాం. అదే మాదిరిగా ప్రభా ప్రేమ తండ్రి, ఈ యొక్క ప్రభా శరీరంలో పాల్గొనకు పూర్వం కొన్ని హెచ్చరికల ద్వారా ప్రభా దాసుని ప్రభా అభిషేకించే ఆ విధంగా ప్రభా మరి రేఖాబీలు ఏ విధంగా అయితే ప్రభా ప్రత్యేకింపబడుతూ వచ్చినారు, ఒక స్థిరమైనటువంటి నిబంధన కలిగి ఉంటున్నారు ప్రభా. అలాంటి మరి స్థిరమైన నిబంధనను మా ఎడల ప్రభా కనపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నోహు వలె ప్రభా ప్రేమ తండ్రి యొక్క లోక క్షణికమైనటువంటి ఆవేశం కలిగి ఆ విధంగా ప్రభా లోక ఆశల చేత ప్రభా మరి వస్త్రహీనుడుగా అవుతూ వచ్చినాడు తండ్రి. అయితే ప్రభా ప్రేమ తండ్రి మేమైతే ప్రభా ప్రేమ తండ్రి ఆ విధంగా ప్రభా కాక ఏర్పరచబడిన వారిగా ప్రభా మరి ఏ విధంగా అయితే రేఖాబీయులు ప్రభా ఏ విధంగా ఒక స్థిరమైన నిబంధన కలిగి ఉన్నారు, మన తండ్రి యొక్క ఆజ్ఞను శిరస వహిస్తూ విధేయతను కనపరుస్తూ వచ్చినారు తండ్రి. ఆ మాదిగా ప్రభా ప్రేమ తండ్రి మేము కూడా నీ యొక్క మాటను ప్రభా చెవదాటకుండా ప్రభా ఒక స్థిరమైనటువంటి నిబంధనను కలిగి ఉండి ప్రభా నీ యొక్క శరీరంలో పాలు పొందుటకు కావలసిన సహాయాన్ని అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా ప్రేమ తండ్రి నీ యొక్క ప్రభా బలలో చేయచుండగా వారు కూడా ప్రభా ప్రేమ తండ్రి వారు పరీక్షించుకొని రేఖాబీయులు ఏ విధంగా అయితే ప్రభా ఒక మాదిరిని కనపరుస్తూ వచ్చినారు, అలాంటి మాదిరిని
నాలో మాలో అనుగ్రహించును. యేసు పరిశుద్ధులను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వారు పొందితిని. ప్రభు అయిన క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఒక పాత్రను ఎంచుకొని ఆ విధంగా ఇది మీ కొరకై నలగో కొట్టబడిన నా యొక్క శరీరం, దీన్ని చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నానని తెలియపరుస్తూ వచ్చిన. ఆ విధంగా ఎవరైతే పరీక్షించుకున్నారో ఆ విధంగా యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఎవరైతే పరీక్షించుకున్నారో నీ యొక్క కుడి హస్తాన్ని పైకి చూపించినట్లయితే బల నీ యొద్దకు తేబడుతున్నది. ప్రేమల తండ్రి, మిక్కిలి కనికరం దేవా, ఈ విధంగా ప్రభా ప్రేమల తండ్రి ఇంతవరకు ప్రభా నీ యొక్క బల దృష్టిలో సహాయపడేదానికి స్తోత్రం చేస్తున్నాం. అదే మాదిరిగా ప్రభా ప్రేమల తండ్రి ఈ యొక్క రక్తం కూడా ప్రభా పాల్పంచుకుంటారు సహాయం అనుగ్రహించుకొని ఏ స్పెషల్ స్థితిస్తూ భావిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు తన అవ్వమైన రాత్రి భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకై చిందింపబడిన నా యొక్క రక్తము, నూతన నిబంధన రక్తము. దీనిలో ఎవరైతే పరీక్షించుకొని ఆ మాదిరిగా ప్రభు యొక్క రక్తంలో చేయి వేయాలనుకుంటున్నారో ఆ మాదిరిగా మీ యొక్క కుడి చేతిని పైకి లేవెత్తినట్లయితే ఈ యొక్క పాత్ర మీ వద్దకు తేబడుతున్నది. అంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రేమానందుల ప్రియ పరలోక తండ్రి, మిక్కిలి కనికరంగల దేవా, వందనాలు స్తోత్రాలు చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఉదయకాలం నుంచి ప్రభా ఇంతవరకు పాటల ద్వారా ప్రభా మీరు మహిమపడుతూ వచ్చినారు తండ్రి. అదే మాదిరిగా ప్రభా ప్రేమ బలవర్తమానంలో ఆరాధనలో ప్రభావ మీరు సహాయపడుతూ వచ్చిన విధానానికి వందనాలు. అదే మాదిరిగా ప్రభావ ప్రేమ తండ్రి బలవర్తమానంలో ప్రభావ యొక్క దాసుని నడిపించిన విధానానికి వందనాలు స్తోత్రాలు చేస్తుంటున్నాం. మాదిరిగా ప్రభావ ప్రేమ తండ్రి ఒకప్పుడు మేము ప్రభా ఆ యొక్క నాశనకరం నుండి ఆ యొక్క ప్రభా ఊపిలో పడినప్పుడున్న తండ్రి ఈ యొక్క రక్తం ద్వారా ప్రభా ఆ యొక్క అమూల్యమైనటువంటి ఆ రక్తం ద్వారా ప్రభావ మనం పైకెత్తి వచ్చావు. నిన్ను ఆరాధించడానికి పాత్రగా చేస్తూ వచ్చావు తండ్రి. అదే మాదిరిగా ప్రభా ప్రేమ తండ్రి
కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ప్రభా మరి ఏ విధంగా అయితే ప్రభా అవాదం తప్పుతూ వచ్చినారు, నోహ తప్పుతూ వచ్చినాడు తండ్రి, ఇశ్రాయేల్ ప్రజలు తప్పుతూ వచ్చినారు తండ్రి. ఆ విధంగా ప్రభా ప్రేమ తండ్రి మేము కూడా ప్రభా తప్పిపోకుండా ఏ విధంగా అయితే రెకాబీలు మరి ఒక స్థిరమైనటువంటి నిబంధన కలిగి ఉన్నారు. వారి యొక్క పితరులు ఏ విధంగా అయితే ప్రభా మరి ద్రాక్ష రసం త్రాగకూడదు, ఇల్లు కట్టుకోనకూడదు, గుడారంలోనే నివసించాలి, వ్యవసాయం చేయకూడదని చెప్పి మరి చెప్తూ వచ్చినారు తండ్రి. ఆ మాదిరిగా ప్రభా రెకాబీలు ప్రత్యేకింపబడిన వారిగా ఉంటూ వచ్చినారు. అంత మాత్రమే కాకుండా ప్రభా నేర్చు సాక్ష్యాన్ని పొందుతూ వచ్చినారు. నిత్యము నా సన్నిధిలో ఉండకుండా ఉండదు అని మీరు వాగ్దానం చేస్తూ వచ్చినారు తండ్రి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఒక వాక్యం సెలవిస్తూ వచ్చినారు. ఆ మాదిరిగా ప్రభా ప్రేమ తండ్రి మేము కూడా రెకాబీల వలె ప్రభా ప్రత్యేకింపబడిన ఉంటున్నట్లు తద్వారా ప్రభా నీ సన్నిధిలో అనిత్యము ప్రభా నీ యొక్క సన్నిధిలో నేను సేవించడం, ఆరాధించడం, గర్భర్షకు హెచ్చించడం మాకు కూడా ప్రభా రెకాబీలకు ఏ విధంగా అయితే ప్రభా ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని కలిగించి అలాంటి ప్రభా స్థిరమైనటువంటి నిబంధనను మా ఇళ్ళ ప్రభా కలిగిన విధానానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రభా ప్రేమ తండ్రి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభా నేను ఆరాధించడం, గర్భర్షకు హెచ్చించడం మాకు కనిపించిన యొక్క అవకాశానికి అని వేలా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ప్రభా తెగులను చూసినట్లయితే ప్రభా ఎంతో భయంకరంగా ఉంటుంది తండ్రి. మరణం మీరు చెప్తూ వచ్చినారు తండ్రి, తెగులు వచ్చినప్పుడు అంతాపురంలో దాగి ఉండమని. అయితే ప్రభా ప్రేమ తండ్రి ఈ విధంగా ప్రభా ప్రేమ తండ్రి పాపం చేసిన వారిగా ప్రభా మేము ఈ లోకంలో ప్రభా మేము ఈ లోకాశలకు లోబడి ప్రభా అనేక తప్పిదాలు చేస్తూ వచ్చినాం తండ్రి. తద్వారా ప్రభా ఈ యొక్క కరోనా యొక్క తెగులు బారిన పడుతూ వచ్చినాం తండ్రి. అయితే ప్రభా ప్రేమ తండ్రి మాలో ఏదైనా దోషము పాపం ఉన్నట్లయితే అన్నింటి కూడా తీసివేయాల్సిందిగా ప్రభావ ప్రాణం చేసించాం. ఈ యొక్క తెగులు ప్రభావ దూరపరచండి తండ్రి. ఈ విధంగా ప్రభావ ప్రేమ తండ్రి మరొకసారి ప్రభా యొక్క ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రాణం చేసించాం. ఆనాడు ప్రభా దావీదు పశ్చాత్తాపంతో ప్రభా గోదాడుతూ వచ్చినాడు తండ్రి, పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. ఆ విధంగా ప్రభా యొక్క తెగులును ప్రభా మీరు ఆపుతూ వచ్చినారు. అదే మాదిరిగా ప్రభా ప్రేమ తండ్రి ఈ యొక్క తెగులు గురించి ప్రభావ మేము ప్రార్థన చేస్తుంటాం తండ్రి. నేను ఇక్కడ గోదాడుతున్నాం తండ్రి, అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క తెగులు ప్రభావ దూరపరచండి తండ్రి. ఎవరైతే ప్రభావ ప్రేమ తండ్రి ఈ యొక్క కరోనా వ్యాధి ప్రబలకుండా ఎవరైతే ప్రభా యొక్క ఉద్యోగం చేస్తూ ఉంటున్నారో వారందరూ కూడా ప్రభా రక్షించండి. వారికి ప్రభా యొక్క తెగులు తాగకుండా ఈ యొక్క రక్షణ కాపులను అనుగ్రహించడానికి ప్రార్థన చేస్తున్నాం. ఆ విధంగా ప్రభా ప్రేమ తండ్రి రాజ్యాధికారులను అదే మాదిరిగా ప్రభా ప్రేమ తండ్రి ప్రజలను ఈ విధంగా అందరినీ కూడా ప్రభా ఎవరి బాధ్యతలు వారు ఉన్నట్లుగా ప్రేరేపించవలసిన ప్రార్థన చేస్తుంటున్నాం. ఎవరైతే ప్రభా ప్రేమ తండ్రి ఈ యొక్క బిడ్డలు ప్రభా ఈ యొక్క కరోనా వ్యాధి కొరకు ఆ యొక్క మందులు కనిపెట్టి ఉంటున్నారో ప్రభా మీరు వారు ప్రేమించి వారిని ప్రేరేపించిన విధానానికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆ విధంగా ప్రభా ప్రేమ తండ్రి ఇచ్చిన సమయాలన్నింటికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ విధంగా ప్రభా ప్రేమ తండ్రి ఎవరైతే ప్రభా మరి యొక్క కరోనా వ్యాధితో బాధింపబడుతున్నారో సంపూర్ణమైనటువంటి ప్రభా రక్షణ వారికి అనుగ్రహించండి అయ్యా. రక్షణ లేకుండా ఎవరైతే ప్రభా మరణిస్తూ ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క మరణము ప్రభా అనేకులకు ప్రభా కళ్ళు తెరిచే విధంగా ఉన్నట్టుగా కృప చూపండి. వారి యొక్క మరణం ద్వారా ప్రభా ఈ యొక్క తెగులు ఏ విధంగా ఎందుకు వచ్చిందని గ్రహించి తద్వారా ప్రభా యేసుక్రీస్తు నిజమైన దేవుడిని గ్రహించి నీ పాదాల చెంతకు ప్రభా చేరినట్టుగా కృప చూపండి. ఆ మాదిరిగా ప్రభా ప్రేమ తండ్రి ఒకసారి ఆ యొక్క హెబ్రోన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినప్పుడు ప్రాణం చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రభా జరిగించిన యొక్క కూడికలు బట్టి పాసంకి వచ్చినాం, పరిచయం బట్టి పాసంకి వచ్చినాం. ఆ విధంగా ప్రభా ఆనాడు ప్రభా భక్సింగకులు ఏ విధంగా అయితే ఒక ప్రత్యేకింపబడిన వారిగా రెకాబీయులు ఏ విధంగా అయితే ప్రత్యేకింపబడిన వారుగా ఉంటూ వచ్చినారో ఆ విధంగా ప్రభా ప్రేమ తండ్రి హెబ్రోన్ పరిచర్య ప్రత్యేకింపబడినదిగా ఒక స్థిరమైనటువంటి నిబంధన కలిగిన లేక హెబ్రోన్గా తీర్చవలసిన ప్రాణం చేస్తున్నాం. ఆ విధంగా ప్రభా ప్రేమ తండ్రి ట్రస్ట్ సొసైటీ అనే భేదం లేకుండా ప్రభా ఒక ప్రత్యేకమైన నిబంధన కలిగి నీ యొక్క ఆజ్ఞలను పాటించే దళితులను అనుగ్రహించవలసిన ప్రాణం చేస్తున్నాం. ఆ మాదిరిగా ప్రభా ప్రేమ తండ్రి అక్కడ నుంచి జరుగుతున్న పరిచయం బట్టి పాసంకి వచ్చినాం. టీవీ లైవ్ ద్వారా ఫోన్ లైవ్ ద్వారా ప్రభా ఎంతమంది అయితే వింటున్నారు
వారందరికీ కూడా కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించండి, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. బల లేకుండా ప్రభా ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో మరొక సమయాన్ని వారికి అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తుంది. ఈ యొక్క ప్రభా ఈ యొక్క ఖాళీ సమయంలో ఎవరు ప్రభా తప్పిపోకుండా నీ కాపుదలను ఈ యొక్క రక్షణ దేవతలను వారికి కావలి ఉంచవలసిన ప్రార్థన చేస్తుంది. ఈ విధంగా ప్రభా ప్రేమ దాన్ని ప్రతికూల పరిస్థితులు కూడా మాకు కూడా అవకాశం ఇచ్చి నీ ఇంటిలో నిన్ను సేవించినకు ఆరాధించిన గర్భరక్షణ హెచ్చించినట్టు మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయానికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ప్రభా ప్రేమ దాన్ని ఇంకా రక్షణ లేకుంటున్నారో రక్షణ అనుభవాన్ని వారికి అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తున్నారు. చివరి దినాల్లో కడవరి దినాల్లో ఉంటున్నారు. ఈ యొక్క లోకంలో ఏం సంభవించినో ప్రభా ఎవరికి తెలియదు. తద్వారా మెలకువ కలిగి నీ తట్టు తేరి చూసినట్లుగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించవలసిన ప్రార్థన చేస్తున్నాం. కనికరించాలి, కృప చూపండి. అదే మాదిరిగా ప్రభా మరొకసారి మా యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రభా లోటుపాట్లను తీసివేయండి, పరిచర్యను విస్తరింపజేయండి, సువార్తను ప్రకటించే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపించండి. ఈ యొక్క సువార్త విషయంలో నిలబాటుతనాన్ని తీసివేయండి. నీ నామాన్ని అందరికీ తెలియజేయనట్లుగా మమ్మల్ని ప్రేరేపించవలసిన ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా ప్రేమతని అనారోగ్యంతో బాధపడుతున్నారో ఇక గాని యొక్క గాయపడిన సహిత ముట్టండి, స్వచ్ఛపరచండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరినీ ప్రభా ప్రత్యేకింపరచండి. ఎండలు ప్రభా అతి దారుణంగా ఉంటున్నాయి తండ్రి, ఎండబారి నుంచి తొలగించండి. నెమ్మదిని, శాంతిని, సమాధానం అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా ప్రేమతని ఎవరైతే ప్రభా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో సాటి అయిన సహాయాన్ని, సహవాసాన్ని అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా ఉద్యోగాల కొరకై ఎదురు చూస్తున్నారో ఉద్యోగాన్ని అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా పరీక్షలు రాయవలసి ఉన్నదో కనికరించండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఆ విధంగా ప్రభా ప్రేమతాన్ని చిన్నపిల్లలని, వృద్ధులను, యవనస్తులను అందరినీ కూడా ప్రభా యొక్క ఎండబారి నుంచి ప్రభా రక్షించండి. ఆ విధంగా ప్రభా ప్రేమతాన్ని ఇంతవరకు ప్రభా సైతాన్ని క్రియ నుంచి దూరపరచాం, అపవాదిని బంధించాం. లైవ్ ద్వారా ప్రభా టెలికాస్ట్ అవుతుండగా ఏ ఆటంకం లేకుండా ప్రభా మాకు అనుగ్రహించే విధానికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చినాం. ఎవరైతే ప్రభా ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ ద్వారా చూసి ఉన్నారో వారి హృదయాలు కూడా కార్యాన్ని అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా ప్రేమ తండ్రి అనాలోచితంగా ప్రభు యొక్క బలలో చేయి వేశారో వారు కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకొని మన్నించి మరొక అవకాశాన్ని వారికి ఇవ్వవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఏ విధంగా ప్రభా ప్రేమ తండ్రి ఆది నుండి అంతవరకు ప్రభావ మీరే ఘనత ప్రభావం ఆరోపించుకొని మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయానికి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. యేసు పరిశుద్ధంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి. ఊరికి ముగించబడింది. 10 నిమిషాల్లో రాయనతలకు వస్తాం. మీరు దూరంగా ఉండండి. అందరూ మాస్కులు ధరించండి. ఇతరులకు అవకాశం ఇవ్వద్దు దయచేసి. గవర్నమెంట్ రూల్స్ కూడా పాటించాలి. ఇద్దరిద్దరు ఒక్కొక్కరుగా వచ్చి బలలో పాలు పొందవచ్చు. అవి గమనించవలసిందిగా మనవి చేస్తుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ పరిశుద్ధమైన తండ్రి, నమ్మకం దేవా, జీవం కలిగిన మా రాజా, యేసయ్య మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు. ఆయన ఉదయకాలం నుంచి తిరిగి సమయం వరకు నా తండ్రి మీరు ఎక్కడ సరుకును భద్రపరిచి నాయన నా తండ్రి ఆరాధన వర్తమానాలు, నాయన బాల వర్తమానాలు, బల్ల పంచట్లు నా తండ్రి మీ కృపను అనుగ్రహిస్తూ వచ్చినారు. అందుకొరకై నా ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నాయన కనికరించండి, కాపాడండి. మీ కార్యాన్ని నెరవేరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి రాజా వందనాలు స్తోత్రాలు. ఆయన నా తండ్రి తిరిగి వెళుతున్నాం.
తోడుగా ఉండండి. ఆయన పరిచర్యను ఆశీర్వదించండి, దీవించండి. అనేకులు విని నా ప్రభువా మరి ఆత్మీయ జీవితంలో నా ప్రభువా నా తండ్రి సిద్ధపడలాగా కృపను అనుగ్రహించవలసిందిగా, ఆయన మీ చిత్తానుసారంగా నడిపించుకోవాల్సిందిగా, నాయన నా తండ్రి మీ ఉద్దేశాన్ని నెరవేర్చవలసిందిగా తండ్రి వేడుకుంటూ, ఆయనంత వరకు మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించండి. సమయాన్ని బట్టి కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. బేతేల్ని జ్ఞాపకం చేస్తాం. బేతేల యొక్క పరిచర్యను ఆశీర్వదించండి, దీవించండి. బేతేల్లో ఏది అక్కరగా ఉన్నదో అవసరాలుగా ఉన్నదో తండ్రి మీరు ఎరుగుదురు. అటు విధానంలో నా ప్రభా మీ కృపను అనుగ్రహించవలసిందిగా తండ్రి వేడుకుంటున్నాను. ఆయన నా తండ్రి బలలో పాలు పొందనను బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తుంటున్నా. సకాలంలో వారు నా తండ్రి మన యొక్క బలలో పాలు పొందట కృపను అనుగ్రహించవలసిందిగా దేవా వేడుకుంటూ, మహిమగంత ప్రభావం ఆరోపించు. సమయాన్ని మీ పాదాలకు అప్పచెబుతూ మహిమగంత ప్రభావం ఆరోపించుకోవాల్సింది తండ్రి వేడుకుంటూ, నాయన సహోదరులు నాయన అతని మీరు ఇచ్చిన బాధ్యతలను బట్టి భారాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ మా బాధ్యతలను నెరవేర్చినట్లు నాయన మీరే సహాయపడవలసిందిగా దేవా వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.